Hello. See the problem. This problem is from income from salary. ఆల్రెడీ జీతం ఉన్న ఆదాయం నుంచి ఈ లెక్క తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన పాయింట్లు ఏటి డిఎన్ఎస్ అలవెన్స్, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, ఫ్రీ రెంట్ అకామిడేషన్ ఇవన్నీ వాటి గురించి చర్చించడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కలిపి ఒక లెక్కన చిన్న లెక్కన ఒకటి తయారు చేయడం జరిగింది. ఏంటంటే అది డిడక్షన్ ఫ్రమ్ శాలరీ, జీతాల నుండి తగ్గింపులు అన్న దాని మీద ఈ లెక్క చేస్తాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫైండ్ అవుట్ ట్యాక్సిబుల్ శాలరీ ఆఫ్ మిస్టర్ ఆశా వర్కింగ్ అట్ కాకినాడ, పాపులేషన్ బిలో 10 lakhs. అంటే 10 లక్షలు తక్కువ ఉన్న జనాభా దగ్గర ఉన్న ఊర్లో అంటే కాకినాడలో ఆశా అనే ఆవిడ వర్కింగ్ చేస్తుంది అన్నది చెప్పారు. ఇక్కడ శాలరీ చూడండి, శాలరీ 12,000 పర్ మంత్, నెలకి జీతం 12,000. డిఏ నేను ఆల్రెడీ చెప్పాను, డిఏ అంటే కరువు బత్యం, డిఎన్ఎస్ అలవెన్స్ 1,500 పర్ మంత్, నెలకు 1,500. ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ 14% ఆఫ్ బేసిక్ పే, అంటే ప్రారంభ జీతం మీద ఆర్పిఎఫ్ అంటే రికగ్నైజ్ ప్రావిడెంట్ అంటే గుర్తింపు పొందిన భవిష్య నిధి. భవిష్య నిధి అంతా కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ అంటే యజమాని వాటా ఎంత, ఎంప్లాయర్ అంటే యజమాని 14%. అలాగే రెంట్ ఫ్రీ అకామిడేషన్ అన్ఫర్నిష్డ్ ఫెయిర్ రెంటల్ వాల్యూ 80,000 పర్ యానం. ఉచిత గృహ వసతి ఫర్నిచర్ లేకుండా ఫెయిర్ రెంటల్ వాల్యూ అంటే యుక్తమైన అద్దె విలువ 80,000 రూపాయలు సంవత్సరానికి. ఇంట్రెస్ట్ ఆన్ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ 13%, 3,900. అంటే ప్రావిడెంట్ ఫండ్ మీద వడ్డీ 13%, 3,900 వచ్చిందట. ఈ కార్ ఈస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్, అంటే యజమాని నుంచి ఒక కార్ ఇవ్వడం జరిగింది ఉద్యోగి. ఆల్ ఎక్స్పెన్స్ ఆర్ బాన్ బై ఎంప్లాయర్, అన్ని ఖర్చులు యజమాని భరిస్తున్నాడు. ఇట్ ఈస్ యూజ్డ్ బోత్ ఫర్ ఆఫీస్ అండ్ ప్రైవేట్, అంటే ఈ కార్ ని ఉద్యోగి ఆఫీస్ విధులకి మరియు ప్రైవేట్ అంటే సొంతానికి వాడడం జరిగింది. షీ పెయిడ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆఫ్ 200 రూపీస్, 200 రూపాయలు ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఇది వృత్తి పని చెల్లిస్తుందట. ఇది యోగి వేమన అక్టోబర్ 2018 లెక్క ఇవ్వడం జరిగింది. ఒకటి ఈ మళ్ళా మీకు కాలేజీకి వచ్చిన బోర్డు మీద చెప్పడం జరుగుద్ది, అయితే మనకున్న పరిస్థితులు బట్టి ఈ ఆన్లైన్ లో చెప్పడం జరిగింది, అర్థం చేసుకుని ప్రయత్నించండి. అది ఏమైందంటే సొల్యూషన్స్ అన్నాయి, మళ్ళా నేను మళ్ళీ కాలేజీలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుద్ది. ఇంకా మిగతా ప్రాబ్లం ద్వారా దాని గురించి మీరు వరి అవ్వకలేదు. జస్ట్ ఏంటంటే నేను చెప్పేది ఆన్లైన్ లో 1-2 సార్లు వెరిఫై చేసుకుంటే మీకు ఈ లెక్క సొల్యూషన్ కూడా మీకు దొరుకుద్ది. నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తారు సొల్యూషన్ కి. చూడండి ఇక్కడ సొల్యూషన్ చూడమ్మా. ఇందా క్వశ్చన్ లో నెలకి జీతం 12,000 అన్నాడు. మనం కట్టిదోడు ఏం చేస్తామంటే సంవత్సరం కడతాం. నెలకి అన్నాడు కాబట్టి 12 అండి ఎందుకు కొడతాం అంటే సంవత్సరానికి మనం 12 నెలలు కాబట్టి అతనికి నెలకు ఆశా ఆవిడికి కాకినాడలో వర్క్ చేస్తుంది కాబట్టి నెలకు 12,000 జీతం అన్నాడు. మన సంవత్సరం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి చూడండి ఇక్కడ బేసిక్ శాలరీ 12,000 ఇంటూ 12 నెలలు అంటే ఔటర్ కాలంలో 1,44,000 రూపాయలు అయింది. అసెస్మెంట్ ఇయర్ 2021 అన్నాడు. ఇప్పుడు కూడా గడిచిన సంవత్సరానికి మనం వచ్చే వర్తమాన సంవత్సరంలో పన్ను కడతాం. అంటే మనకి 19-20 సంవత్సరం ఇప్పటికి ఎండ్ అవుద్ది, మార్చి 31, 2020కి ఎండ్ అవుద్ది. అంటే ఏప్రిల్ నుంచి కొత్త ఫైనాన్షియల్ స్టార్ట్ అవుద్ది. అప్పుడే మనం పన్ను పే చేస్తాం. అది ఏ ఇయర్ అంటే 2021, అప్పుడు మనం పన్ను పే చేస్తాం. అంటే గడిచిన సంవత్సరానికి వర్తమాన సంవత్సరంలో పన్ను పే చేస్తాం. అది చూడండి బేసిక్ శాలరీ 12,000 ఇంటూ 12 నెలలు అంటే 1,44,000. నెక్స్ట్ బేసిక్ శాలరీ అంటే ప్రారంభ జీతం, మూల జీతం. నెక్స్ట్ డిఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏ, తెలుగులో కరువు బచ్చు, నెలకు 1,500 అందుకుంటుంది. 1,500 ఇంటూ 12 కొట్టండి, ఎంత అయింది? 18,000 అయింది. అది జీతానికి కింద వేసుకున్నాం. అలాగే 2 వేసుకున్నాం. 1,44,000 జీతం అయితే డిఏ అంతా 18,000. నెక్స్ట్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ అంటే ఏంటి? గుర్తింపు పొందిన భవిష్యత్తు, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి ఎంప్లాయీస్ షేర్ ఎంతమ్మా? యజమాని వాటా. అంటే ఇక్కడ పన్ను ఎవరిది గురవదు? ఉద్యోగిది గురవదు, ఎంప్లాయీది గురవదు, ఓన్లీ ఎంప్లాయర్దే పన్ను గురవుద్ది. అంటే ఇక్కడ ఉద్యోగికి పన్ను విషయం వచ్చిదే, పిఎఫ్ కి వచ్చేది 2 రకాలు. అసలు పిఎఫ్ అంటే ఏంటంటే దాని అర్థం ఉద్యోగి జీతం నుండి 12% కట్ అయితే ఇంకో 12% యజమాని ఉద్యోగి పేరు మీద కట్టడం జరుగుతుంది. అంటే ఉద్యోగి దగ్గర 12% వసూలు చేస్తే ఉద్యోగ ఖాతాకు మటుకు 24% జమ అవుతుంది. ఆ పెరిగిన 24%లో మిగతా 12% ఎక్కడి నుంచి వస్తాయంటే కంపెనీ నుంచి వస్తాయి. కంపెనీ అంటే ఎవరో? యజమాని. అయితే ఇక్కడ ఉద్యోగ వాటా పన్ను గురవుతుంది, కానీ యజమాని వాటా 12% వరకు, 12% దాటితే పన్ను గురవుతుంది.
అయితే ఇక్కడ ఉద్యోగికి యజమాని ఆర్పిఎఫ్ ఎంత కట్టాడు? 19,560 కట్టాడు. 19,560 కడితే అందులో ఎగ్జామ్షన్ ఎంత? జీతంలో 12%, మినహాయింపు ఎంత? శాలరీలో 12% అన్నాను నేను ఇందాక చెప్పాను. ఉద్యోగ వాటా 12% మినహాయింపు. అయితే ఆ 12% జీతం మీద కడితే 1,44,000 మీద 12% కడితే ఎంత వస్తుంది అంటే రమ్మ మనకి 17,280 వస్తుంది. 17,250 అంటే రిమైనింగ్ తీసేస్తే 2,280 రూపాయలు పన్ను గ్రోత్. నెక్స్ట్ రెంట్ ఫ్రీ అకామిడేషన్, ఉచిత గృహ వసతి. చూడండి క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఫ్రీ రెంట్ అకామిడేషన్. ప్లేస్ ఆఫ్ వర్క్ కింద ఇచ్చారు చూడండి. కాకినాడ, పాపులేషన్ బిలో 10 lakhs అంటే జనాభా 10 లక్షల లోపు. వాల్యూ ఆఫ్ ఫ్రీ రెంట్ అకామిడేషన్ 7.5. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అంటే 15 లక్షలు 25 లక్షల్లో జనాభా దాటి ఉంటే 25 లక్షల్లో జనాభా దాటి ఉంటే 15% కడతాం. 10 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో ఉంటే 10% కడతాం. 10 లక్షల లోపు ఉంటే 7.5% కడతాం జీతం మీద. అది ఇక్కడ కట్టడం జరిగింది. 7.5 ఆఫ్ శాలరీ. జీతం ఎంత ఇక్కడ? పైన 12,000 చొప్పున 12 1,44,000 ఉంది. 1,44,000 ఇంటూ 7.5 కడితే 10,800 వచ్చింది. 10,800 రూపాయలు వచ్చింది. ఆ 10,800 రెంట్ ఫ్రీ అకామిడేషన్ లో పన్ను గురి చేసాం 10,800. ఇంట్రెస్ట్ ఆన్ ప్రావిడెంట్ ఫండ్. ఇంట్రెస్ట్ ఆన్ ప్రావిడెంట్ ఫండ్ అంటే 3,900 వచ్చింది. అయితే మనకి పన్ను మినహాయింపు ఎంత? వడ్డీ రేటుకి 9.5% పన్ను మినహాయింపు, అంటే పన్ను కట్టకలేదు 9.5 వడ్డీ శాతం వరకు. అయితే ఇక్కడ 9.5% మించి వచ్చింది కాబట్టి 3,900 అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? 9.5% ఇంట్రెస్ట్ కడితే పన్ను మినహాయింపు 2,850 రూపాయల దాకా పన్ను కట్టకలేదు. ఇంక 3,900 నుంచి 2,850 తీస్తే ఎంత ఉంది? 1,050 రూపాయలు పన్ను గురవుతుంది. ఆ గురి అయింది అవుటర్ కాలంలో చూపిస్తాం. ఆ రెండో కాలం నుంచి అన్ని కూడా పన్ను గురవుతాయి. అలాగే చూడండి ఇక్కడ ఒకసారి ఇలాగా వచ్చేటప్పటికి ఒకసారి బ్యాక్ చూసుకుంటే ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ 13% అన్నాడు. 13% చొప్పున 3,900 అన్నాడు. ఆల్రెడీ 3,900 అన్నది 13% అయితే మన మినహాయింపు ఎంత వరకు? 9.5. అంచేతే 3,900 2,850 తీసేస్తే 10,050 రూపాయలు అన్నది అవుటర్ కాల్ లో చూపించాను. నెక్స్ట్ కార్ వాల్యూ. కార్ అనగానే ఏమైందంటే ఇక్కడ 2 రకాలు. కారు 1.6 లీటర్లు అయితే నెలకు 1,800 ఇవ్వడం జరుగుతుంది. అలాగే డ్రైవర్ జీతం 900. అంటే 2 రకాలు ఉంటాయి కారులో. పెద్ద కారు ఒకటి 1.6 లీటర్స్ ఒక రకం అయితే, 1.6 అబోవ్ ఉంటే అది పెద్ద కారు కింద లెక్కేస్తాం. ఇది చిన్న కారు కింద లెక్కేసి నెలకు 1,800 అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1.6 లీటర్స్ అంటే 1600 cc అంటే 1,800 క్యాలిక్యులేట్ చేశాడు. అంటే డ్రైవర్ శాలరీ 900 నెలకి ఇంటూ 12 నెలలు కొడితే మనకి 32,400 రూపాయలు కారు వాల్యూ చూపిస్తుంది. ఈ కారు కంపెనీచే ప్రొవైడ్ చేయబడిన ఉద్యోగి అని జాదేంటే ఆ బెనిఫిట్ ఎంత? డ్రైవర్ జీతం ప్లస్ కారు కలిపి 12 నెలలు కొడితే 32,400 రూపాయలని చూపించడం జరిగింది. అంటే ఉద్యోగి కారుతో పాటు డ్రైవర్ని కూడా ఇవ్వడం జరిగింది ఉద్యోగికి. అప్పుడు ఇవన్నీ కలిపితే మనకు గ్రాస్ శాలరీ అనేది ఏర్పడుతుంది 2,08,530. ఎంత? 2,08,530. పైన 1,44,000, 18,000, 2,280, 10,800, 1,050, 32,400 ఇన్ని అమౌంట్లు కలిపితే మనకి 2,08,530 గ్రాస్ శాలరీ అన్నది స్థూల జీతం అన్నది రావడం జరిగింది. దీనికి డిడక్షన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ముందు పీపీటీలు చెప్పాను. డిడక్షన్ ఏంటి? సెక్షన్ 16 కింద ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్ ఏమో మినిమం 50,000 అన్నాడు. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ నెలకెంత పే చేస్తున్నాడు? 200 అన్నాడు. మొత్తమే 200 అన్నాడు. ఈ రెండు తీసేస్తే మనకి ట్యాక్స్బుల్ శాలరీ ఎంత వచ్చింది? 1,58,330 రూపాయలు. ఇది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆర్ ట్యాక్సిబుల్ శాలరీ. ఇది చిన్న సమ్. ఇది నేను ఆల్రెడీ మీరు కాలేజీకి ఎప్పుడు వచ్చినా నేను సమస్య చెప్పినోడు ఇదే లెక్కనే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ప్రస్తుతానికి మనకున్న వనరులు, మనకున్న పరిస్థితులు బట్టి ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. ఇది మీరు తెలుగు మీడియం అయినా కూడా నేను మీకు బోర్డు మీద చెప్పడం జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ ఫ్రీ పెక్విజిషన్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. పరిలబ్ధులు అంటారు పెక్విజిషన్. ట్యాక్స్ ఫ్రీ అంటే ఏంటి? పన్ను లేని పరిలబ్ధులు. ఈ కేస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులందరికీ పన్ను లేని పరిలబ్ధులు ఏంటంటే చూడండి ఇక్కడ, ద ఫాలోయింగ్ పెక్విజిషన్స్ ఆర్ ట్యాక్స్ ఫ్రీ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. అంటే అందరు ఉద్యోగులకి పన్ను లేని
పరిలబ్ధులు. అవి ఏంటంటే ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, ఉచిత వైద్య సదుపాయాలు, ఫ్రీ రిఫ్రెష్మెంట్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్, పనిచేసే వేళల్లో వాళ్ళకి అందించే రిఫ్రెష్మెంట్ అంటే స్నాక్స్ సమ్ ఎక్సెట్రా అని ఉంటాయి. నెక్స్ట్ ఫ్రీ రీక్రియేషనల్ ఫెసిలిటీస్, ఈ కూడా ఒక రకమైన సదుపాయం. నెక్స్ట్ 4 ప్రావిజన్ ఆఫ్ టెలిఫోన్ వెదర్ బేసిక్ ఆర్ సెల్యులర్ గివెన్ టు ఎంప్లాయ్ టు ఫెసిలిటేట్ ద బిజినెస్ ఆఫ్ ద ఎంప్లాయర్. యజమానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించి ఉద్యోగి ఏర్పాటు చేసిన టెలిఫోన్ లేదా సెల్ ఫోన్, ఇవన్నీ కూడా ఉద్యోగి సదుపాయం కింద పన్ను లేని పరిలబ్ధులు కింద తీసుకోవడం జరిగింది. ఫ్రీ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ ఫర్ ఇట్స్ ఓన్ రిసోర్సెస్ who is provided value of such benefit does not exceed 1000 per month per child. యజమాని అంటే కంపెనీ ప్రొవైడ్ చేసిన పిల్లల చదువు సంబంధించి బెనిఫిట్ ఒకటి ఒక్కొక్క చిల్డ్రన్కి 1000 రూపాయలు బెనిఫిట్ అన్నదే మించకుండా 1000 రూపాయలు మించకుండా అందించడం జరుగుతుంది. గూడ్స్ సోల్డ్ అట్ కన్సెషన్ రేట్స్, బయట వాళ్ళతో కాకుండా ఉద్యోగులకి కొంచెం కన్సెషన్ లో సరుకుని అమ్మడం తక్కువ రేట్లకి. ఫ్రీ రేషన్ రిసీవ్డ్ బై మెంబర్స్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్, అంటే రేషన్ అంటే నిత్యావసర వస్తువుల్ని ఉచితంగా సప్లై చేయడం. రిక్విజిట్ అలౌడ్ బై గవర్నమెంట్ టు ఇట్స్ ఎంప్లాయీస్ పోస్టెడ్ అబ్రాడ్, గవర్నమెంట్ ఉద్యోగులకి పరిలబ్ధుల్ని ఎక్కడున్నా అందించడం. నెక్స్ట్ రెంట్ ఫ్రీ హౌస్ గివెన్ టు ఎన్ ఆఫీసర్ ఆఫ్ పార్లమెంట్, ఏ యూనియన్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ జడ్జిస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జడ్జీలకి, పార్లమెంట్ మెంబర్లకి, యూనియన్ మినిస్టర్లకి, వీళ్ళందరికీ కూడా ఫ్రీ రెంట్ అకామిడేషన్ అంటే ఉచిత గృహవసతిని ఏర్పాటు, ఇది ఒక రిక్విజిట్, ఫ్రీ రిక్విజిట్ అంటే ఉచితంగా వారికి ఆ సదుపాయాన్ని, హౌస్ సదుపాయం, ఫ్రీ రెంట్ అకామిడేషన్ ని ఏర్పాటు చేయడం. కన్వీనియన్స్ ఫెసిలిటీ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు జడ్జిలకు కన్వీనియన్స్ ఫెసిలిటీస్, వివిధ సదుపాయాల కింద సదుపాయాలని అందించడం. ఇవన్నీ కూడా ఉచిత పరిలబ్ధులు అంటే ట్యాక్స్ ఫ్రీ రిక్విజిట్స్. ట్యాక్స్ఫుల్ రిక్విజిట్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్, అంటే ఇక్కడ ఇందా పన్ను లేని పరిలబ్ధులు అని చెప్పాను, అక్కడ పన్ను లేని ఇక్కడ ట్యాక్స్ఫుల్ రిక్విజిట్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్, ఉద్యోగులందరికీ పన్ను గురి ఎలవెన్సిటీ, రెంట్ ఫ్రీ హౌస్, ఉచిత గృహవసతి, కన్సెషన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ రెంట్ ఆర్ అద్దెకి సంబంధించిన దాంట్లో కన్సెషన్, ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎంప్లాయ్ మెట్ బై ఎంప్లాయర్స్, ఏంటంటే యజమాని ఇచ్చే సదుపాయాలు ఉద్యోగికి, ఏంటి గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ అంటే గ్యాస్ మరియు విద్యుత్ బిల్లు, కరెంట్ బిల్లు, ఎడ్యుకేషన్ బిల్ వచ్చిన పిల్లల సంబంధించిన విద్యకు సంబంధించిన ఖర్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉద్యోగుల యొక్క ఆదాయ పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్ ఉద్యోగి యొక్క వృత్తి పన్ను, శాలరీ ఆఫ్ సర్వెంట్స్ ఎంప్లాయిడ్ బై ఎంప్లాయ్ యజమాని కల్పించిన ఇంటికాడ పనిచేస్తారు కదా సర్వెంట్స్ సంబంధించి వారి జీతాలు సంబంధించిన, ఎంప్లాయీకి ఇచ్చే బెనిఫిట్ లో ఎంప్లాయర్ ఇచ్చే సర్వెంట్స్ కి జీతాలు, ఎనీ అదర్ బిల్ ఫర్ పర్సనల్ ఎక్స్పెన్స్ ఈజ్ ఇన్ ద ఎంప్లాయ్ పెయిడ్ బై ఎంప్లాయర్. ఇంకా ఇతర సంబంధించిన బిల్లు ఏమైనా ఉంటే ఉద్యోగి తరఫున యజమాని చెల్లించేవి. ఎనీ అదర్ ఫ్రింజ్ బెనిఫిట్స్ గివెన్ బై ఎంప్లాయ్ టు ఎంప్లాయ్ అన్నాడు, అంటే ఉద్యోగి వేరే రకమైన సదుపాయాలని ఉద్యోగికి యజమాని కల్పించినప్పుడు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఆర్ లోన్ at concessional rate of interest is more than 20,000 other than for medical treatment. వైద్య ఖర్చు సంబంధించి తక్కువ వడ్డీ రేటుకి 20,000 రూపాయలు కన్సెషన్ తో 20,000 రూపాయలు తక్కువ వడ్డీకి ఇవ్వడం. యూజ్ ఆఫ్ మూవబుల్ అసెట్స్ ఎక్స్పెక్ట్ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్, కంప్యూటర్ ల్యాప్టాప్ మిగతా ఏమైనా ఉపయోగపడే వస్తువులు ఇవ్వడం. ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ అసెట్, ఇలా రకరకాల బెనిఫిట్లని ఇవన్నీ ఇచ్చినా కూడా వీటికి ట్యాక్సిబుల్ రిక్విజిట్లుగా అంటే పన్ను గురే పరిలబ్ధులుగా గుర్తించడం జరిగింది. అంటే యజమాని ఇచ్చే సదుపాయాలు వీటికి పన్ను అన్నది, యజమాని ఉచితంగా ఇచ్చినా కూడా వీటికి పన్ను అన్నది చెల్లించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ రిక్విజిట్స్. వాల్యుయేషన్ ఆఫ్ రిక్విజిట్స్, రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉచిత గృహవసతి. ఇది ఏంటంటే ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ గివెన్ బై అన్ ఎంప్లాయర్ టు అన్ ఎంప్లాయ్ ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఫాలోయింగ్. అంటే ఇక్కడ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ గివెన్ బై ఎంప్లాయర్ అంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్ అనేది ఎవరు ఇస్తారో ఒక కంపెనీ ఉద్యోగి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఫాలోయింగ్, మొదట మనం వీటిని గుర్తించే టైప్ ఆఫ్ ఎంప్లాయ్, ఉద్యోగి యొక్క రకం.
గవర్నమెంట్ ఎంప్లాయర్, నాన్ గవర్నమెంట్ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగ లేక ప్రైవేట్ ఉద్యోగ. టైప్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఇచ్చిన సదుపాయం ఏ రకమైనది అంటే అన్ఫర్నిష్డ్ అంటే ఫర్నిచర్ లేనిది ఆర్ ఫర్నిచర్ తో కూడుకున్నది. నెక్స్ట్ ఉపకరణాలు లేదా ఉపకరణాలు లేనిది తెలుగులో అంటే. ప్లేస్ ఆఫ్ అకామిడేషన్ పాపులేషన్ అంటే ఎక్కడ పనిచేసేది. పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఆర్ సిటీ ఆర్ మెట్రో యాజ్ పర్ 2001 సెన్సెస్ అంటే ఇక్కడ పట్టణాలని సిటీని మెట్రోల కింద పరిగణిస్తాం. టౌన్, సిటీ ఆర్ మెట్రో. ఓనర్ ఆఫ్ ద అకామిడేషన్ అంటే అకామిడేషన్ కి యజమాని అయితే. రెంటెడ్ అకామిడేషన్ ఆర్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్ యజమాని సొంతం అయితే. శాలరీ డెఫినేషన్ 7.5 10% 50% ఆఫ్ శాలరీ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి వాల్యుయేషన్ ఆఫ్ అన్పర్సన్ అకామిడేషన్ అంటే ఫర్నిచర్ లేని ఉచిత గృహ వస్తువులు ఎలా చెప్పండి. ఆఫ్టర్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇన్ ద ఫాలోయింగ్ వే. మనకున్న వాల్యూ బట్టి ఫ్రీ రెంట్ అకామిడేషన్ ఉచిత గృహ వస్తువు ఈ కింద విధంగా లెక్కేస్తాం. ఒకటి అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ టు ఇట్స్ ఎంప్లాయ్. అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ టు ఇట్స్ ఎంప్లాయ్. ఉద్యోగికి ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన, ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఉచిత గృహ వసతి. ద వాల్యూ ఆఫ్ ద పిక్విజిట్ హేర్ ఇట్ ఈస్ ద లైసెన్స్ ఫీ డిటర్మైన్డ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ రిడ్యూస్డ్ బై ద రెంట్ యాక్చువల్లీ పెయిడ్ బై ద ఎంప్లాయ్. అంటే ఇక్కడ గవర్నమెంట్ నిర్ణయించినట్టుగా యాక్చువల్ రెంట్ పెయిడ్ బై ఉద్యోగి అద్దె చెల్లించడం జరుగుతుంది. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కావాలి అంటే ఫర్నిచర్ అండ్ హౌస్ ఇస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ ఓన్డ్ అండ్ గివెన్ బై ద ఎంప్లాయర్ ఈస్ టు బి డిసైడెడ్ టు ఫాలో ఇన్ ద ఫాలోయింగ్ వే. ఇక్కడ ఉచిత గృహ వస్తుని ప్రైవేట్ ఉద్యోగికి ఇస్తే ఏ విధంగా ఉన్నది నెక్స్ట్ మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడడం అంటే ఇక్కడ ఏంటంటే ఉచిత గృహ వస్తుని జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తాం. అంటే ఇక్కడ జనాభా 25 లక్షలు దాటి ఉంటే 15% చూడండి 15% ఆఫ్ శాలరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద అకామిడేషన్ ఆక్యుపైడ్ బై ద ఎంప్లాయ్. ఉద్యోగి నివాసం ఉంటే 25 లక్షల జనాభా పైబడిన ప్రాంతంలో అయితే అతని జీతంలో 15% లెక్క కట్టడం జరుగుతుంది. అదే బిట్వీన్ 10 lakhs to 25 lakhs అంటే 10 లక్షలు దాటి 25 లక్షల లోపు జనాభా ఉంటే అతని జీతంలో 10% క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 10% ఆఫ్ శాలరీ ఈజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఈస్ అకామిడేషన్ ఈస్ ఆక్యుపైడ్ బై ద ఎంప్లాయ్. ఉద్యోగ నివాసం ఉంటున్న 10 లక్షలు 25 లక్షల లోపు ఉన్న పట్టణ ప్రాంతంలో అయితే 10% జీతం కట్టబోతుంది. బిలో 10 lakhs 10 లక్షల జనాభా లోపు ఉంటే 7.5% శాలరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద అకామిడేషన్ ఈస్ ఆక్యుపైడ్ బై ద ఎంప్లాయర్. చిన్న పట్టణాల్లో అయితే 10 లక్షల బిలో జనాభా ఉంటే 7.5% జీతం నుంచి కట్ చేయడం, 7.5% జీతం నుంచి లెక్కేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదో వెన్ ద అకామిడేషన్ టేకన్ ఆన్ లీజ్ ఆర్ రెంట్ బై ద ఎంప్లాయర్ 50% సాలరీ ఆఫ్ ద ఎంప్లాయ్ ఆర్ లీజ్ రెంట్ పెయిడ్ బై పేబుల్ బై ద ఎంప్లాయర్. అంటే ఒకవేళ ఉచిత గృహాన్ని రెంట్కి తీసుకుని ఇస్తే ఉద్యోగ జీతం 15% లేదా రెంట్ పెయిడ్ బై యజమాని రెంట్ పే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పట్టణాల బట్టి ఇక్కడ అతని జీతం మీద ప్రభావం ఉంటది. మెట్రోపాలిటన్ పెద్ద పట్టణాలు అయితే 15%, రెండో రకం పట్టణాలంటే 25 లక్షలు 10 లక్షలు పైబడి జనం ఉంటే 10%, చిన్న పట్టణాలు 10 లక్షల జనం ఉంటే 7.5% అలా దాని జీతం మీద ఉచిత గృహ వసతికి లెక్కించడం జరుగుతుంది. దీని ఏమంటే ఉచిత గృహ వసతి అంటే 2 రకాలు అసలు. హౌస్ రెంట్ అలవెన్స్, ఫ్రీ రెంట్ అకౌంట్. ఉచిత గృహ వసతి, ఇంటర్ అలవెన్స్ అంటే ఇక్కడ 2 రకాలు. మనం లెక్కించినప్పుడు 2 పాయింట్లు ఏదో పెడతాడు. హౌస్ రెంట్ అలవెన్స్ ఆర్ ఫ్రీ రెంట్ అకామిడేషన్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను చెప్పుకొచ్చి అన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటో లెక్కించుడు ఏమిస్తాడంటమ్మా బేసిక్స్ శాలరీ, అలాగే డిఎన్ఎస్ అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్, ప్రావిడెంట్ ఫండ్, అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ ఆర్ ఫ్రీ రెంట్ అకామిడేషన్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇలా కార్ ఫెసిలిటీ, ఇలాగ అన్ని పాయింట్లు కలిపి నేను అలాగ ఒకటి చెప్పుకొస్తాను. ఒక లెక్క చూపించుకుంటా మీకు ఇవన్నీ మళ్ళీ బోర్డు మీద చెప్తాను. ఇవన్నీ కలిపితే ఒక లెక్క అవుతుంది. ఇవన్నీ కలిపి మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత డిడక్షన్ ఇచ్చుకెళ్తాం సెక్షన్ 16 కింద. ఏంటి సెక్షన్ 2 ఎంటర్టైన్మెంట్ వినోద అలవెన్స్ అది ప్రభుత్వ ఉద్యోగులు కేటాయిస్తాం. నెక్స్ట్ సెక్షన్ 16(3) ఏంటమ్మా చెప్పాను ప్రొఫెషనల్ ట్యాక్స్ వృత్తి పన్ను. ఇవి తీసేకొచ్చిందే మనకి ఏంటి ట్యాక్సిబుల్ శాలరీ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. అంటే మనం ఇప్పుడు నేను చెప్పుకెళ్ళిన దాంట్లో 1 by 1 చెప్పుకెళ్తున్నాను. ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ తీసుకుని ఒక లెక్క తయారు చేస్తాం. ఈ ఒక్కొక్క పాయింట్ ఒకటి ఉద్యోగి ఏంటంటే ఉద్యోగి జాయిన్ అయిన తర్వాత ఆ ఉద్యోగం జీతంతో పాటు అతనికి కరువు బచ్చు డిఏ చెల్లిస్తారు.
నెక్స్ట్ నగర పరిహార సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ చెల్లిస్తారు, మెడికల్ అలవెన్స్ చెల్లిస్తారు, ట్రావెలింగ్ అలవెన్స్ చెల్లిస్తారు, అంటే ప్రయాణ అలవెన్స్ చెల్లిస్తారు, అలాగే ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తారు, అలాగే మెడికల్ అలవెన్స్ చెల్లిస్తారు. ఇలాగా ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ ఒకటి వస్తుంది. ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటా పన్నుకు గురి చేస్తాం. ఎగ్జామ్స్ అంటే కొంతవరకు మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపు దాటిన మొత్తాన్ని పన్నుకు గురి చేస్తాం. ఇవన్నీ కలిపితేనే మనకి బేసిక్స్ ఏంటిది మనకి గ్రాస్ శాలరీ వస్తుంది. ఆ గ్రాస్ శాలరీ నుంచి సెక్షన్ 16 కింద డిడక్షన్ తీసుకుంటే, స్టాండర్డ్ డిడక్షన్ తీసుకుంటే ఏంటి సెక్షన్ 16 ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటే దాని మీద గవర్నమెంట్ ఎంప్లాయీ డిడక్షన్ ఇస్తాం. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటే అది తీసేస్తాం. వచ్చిన జీతాన్నే పన్ను గురి చేస్తాం. దాన్నే ట్యాక్సిబుల్ శాలరీ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అని అనడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.